2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి బంపర్ విక్టరీ అందుకున్న సంగతి తెలిసిందే. కూటమిని విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఏ ప్రయత్నమూ సక్సెస్ అవ్వలేదు. కూటమి మీద పెట్టిన ఫోకస్లో 10వ వంతు వైసీపీ మీద పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా అయినా దక్కుండేదేమో అని దీని మీదే చర్చ జరుగుతుంది. ఇప్పటికీ వైసీపీ తీరు మారలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కూటమి నేతలు ఏ సందర్భంలో ఎలాంటి వ్యాఖ్యలు చేసినా చిలువలు పలువలు చేసి కూటమిని విచ్ఛిన్నం చేయాలన్న కుట్రతో వైసీపీ అనుకూల మీడియా విషం చిమ్ముతూనే ఉంది అంటున్నారు విశ్లేషకులు. అయితే వైసీపీకి ప్రతిసారి నిరాశ ఎదురవుతుంది. టీడీపీ మహానాడు సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేశారు. మహానాడు విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కడపలో జరుగుతున్న చారిత్రక రాజకీయ పండుగ మహానాడు అని పేర్కొంటూ మహానాడులో తీసుకుంటున్న కీలక నిర్ణయాలని పవన్ కళ్యాణ్ తన ట్వీట్లో ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ ట్వీట్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పవన్ అన్న అంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్. కష్ట సుఖాల్లో అండగా ఉంటూ మీరు అందిస్తున్న ప్రోత్సాహం మాకు కొండంత బలం అని పేర్కొన్నారు లోకేష్. మీ సూచనలు, సలహాలతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం. థ్యాంక్ యూ పవన్ అన్న అని ట్వీట్లో పేర్కొన్నారు లోకేష్. అటు పవన్ కళ్యాణ్ ట్వీట్, ఇటు నారా లోకేష్ ట్వీట్, ఈ రెండు వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అసలు టీడీపీ, జనసేన మధ్య ఇంతటి ఐక్యత ఎలా సాధ్యమైంది? అందున పవన్, లోకేష్ మధ్య తామెంతగా చిచ్చు పెట్టాలనే ప్రయత్నం చేసిన ఇద్దరి మధ్య బంధం మరింతగా ఎలా బలపడుతుంది అన్నది వైసీపీకి అసలు అర్థం కావటం లేదు. టీడీపీ, జనసేన పార్టీల్లో పరస్పరం చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్ కింద స్థాయిలో ఎక్కడున్నా ఉంటే అది పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మధ్య అనుబంధంతో పూర్తిగా మాయమైపోతుందన్నది నిర్వివాదాంశం.